జై శ్రీరామ్. భూమి విడివిడి వ్యక్తులకు చెంది ఉండే వ్యవస్థ ఏది? జమీందారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ, రైత్వారీ వ్యవస్థ. ఏది కాదు. ఆన్సర్ రైత్వారీ వ్యవస్థ. ఏ రంగంలో శ్రామిక శక్తి ఉపాధి కల్పన జరిగితే దాన్ని ఆధునికీకరణగా గుర్తించవచ్చు? ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ద్వితీయ మరియు తృతీయ రంగాలు. ఆన్సర్ ద్వితీయ మరియు తృతీయ రంగాలు. బాలికల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రారంభించిన నగదు ప్రోత్సాహక పథకం ఏది? మహాలక్ష్మి పథకం, భాగ్యలక్ష్మి పథకం, అభయలక్ష్మి పథకం, ధనలక్ష్మి పథకం. ఆన్సర్ ధనలక్ష్మి పథకం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1970, 1975, 1980, 1985. ఆన్సర్ 1975. 11వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? 1997 నుండి 2002, 2002 నుండి 2007, 2007 నుండి 2012, 2012 నుండి 2017. ఆన్సర్ 2007 నుండి 2012. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? వర్గీస్ కురియన్, నార్మన్ బోర్లాగ్, ఎంఎస్ స్వామినాథన్, చెస్టర్ బెర్న్లాడ్. ఆన్సర్ కింది వాటిలో భారత రిజర్వ్ బ్యాంకు విధి కానిదేది? విదేశీ మారకం నియంత్రణ, కరెన్సీ నోట్ల నియంత్రణ, బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరించడం, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి నిర్వహించడం. ఆన్సర్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి నిర్వహించడం. కింది వాటిలో దేశంలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్. ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చోళులు గ్రామ పరిపాలనను తెలిపే శాసనం ఏది? ఉత్తర మేరూర్ శాసనం, ఎర్రగుడి శాసనం, జూనాగఢ్ శాసనం, తంజావూరు శాసనం. ఆన్సర్ ఉత్తర మేరూరు శాసనం. స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు? లార్డ్ రిపెన్, లార్డ్ మేయో, లార్డ్ హెర్డింజ్, లార్డ్ డల్హౌసీ. ఆన్సర్ లార్డ్ రిపెన్. దేశం గ్రామాల్లో నివసిస్తుంది అని అన్నదెవరు? జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి. ఆన్సర్ మహాత్మా గాంధీ. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1756, 1757, 1758, 1759. ఆన్సర్ 1757. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, ఏవో హ్యూమ్, జార్జి యూలే. ఆన్సర్ ఏవో హ్యూమ్. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి మహాస్తూపం ఏ మతానికి ప్రసిద్ధి చెందింది? జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతం. ఏదీ కాదు. ఆన్సర్ బౌద్ధ మతం. భారత సాంస్కృతిక సమైక్యతకు దోహదం చేసిన అంశం ఏది? సమిష్టి పురాణాలు, సంస్కారాలు, పవిత్ర నదులు, ఉమ్మడి వలస పాలనానుభవం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. జమీందారు వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు? వారెన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్, విలియం బెంటింగ్, డల్హౌసీ. ఆన్సర్ కారన్ వాలిస్. గ్రామ సభ సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం కావాలి? 1, 2, 3, 4. ఆన్సర్ 2. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 5వ విడత భూ పంపిణీ ఏ సంవత్సరంలో చేశారు? 2009, 2010, 2011, 2012. ఆన్సర్ 2010. 13,291ను 11తో ఖచ్చితంగా భాగించడానికి ఎంత కలపాలి? 2, 4, 8, 12. ఆన్సర్ కింది వాటిలో 3తో భాగించబడని సంఖ్య ఏది? 90, 50, 30, 60. ఆన్సర్ 50. 8,756 ఇంటూ 99,999. 1, 2, 3, 4.
ఆన్సర్ 1. 11 సంఖ్యల సరాసరి 23. ఒక్కో సంఖ్యకు 5 కలిపితే వాటి సరాసరి ఎంత? 25, 28, 18, 24. ఆన్సర్ 28. 7 సంఖ్యల సరాసరి 40. వీటిలో 3 సంఖ్యల సరాసరి 28 అయితే మిగిలిన సంఖ్యల సరాసరి ఎంత? 46, 49, 47, 50. ఆన్సర్ 49. ఒక పాఠశాలలో వారంలోని మొదటి 4 రోజుల సగటు హాజరు 30. వారంలోని మొదటి 5 రోజుల సగటు హాజరు 32. అయితే 5వ రోజు హాజరు ఎంత? 30, 32, 40, 42. ఆన్సర్ 40. 15 రోజుల్లో 15 గేదెలు 15 సంచుల ఆహార పదార్థాలను తింటాయి. ఒక గేదెకు ఒక సంచి ఆహారం ఎన్ని రోజులు వస్తుంది? 1, 15, 30. ఏది కాదు? ఆన్సర్ 15. ఒక కుళాయి ఒక నీటి తొట్టెలో 3/16 భాగాన్ని 15 నిమిషాల్లో నింపితే మిగిలిన భాగాన్ని ఎన్ని నిమిషాల్లో నింపగలుగుతుంది? 60, 55, 65, 70. ఆన్సర్ 65. ABCలు ఒక పనిని 15, 6, 10 రోజుల్లో పూర్తి చేస్తారు. దీనికి రెట్టింపు పనిని ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు? 9, 6, 12, 3. ఆన్సర్ 6. ఒక ప్రదేశంలో 6 మీటర్ల వస్తువు 8 మీటర్ల నీడను చూపిస్తుంది. అదే ప్రదేశంలో ఒక మనిషి నీడ 2.4 మీటర్లు ఉంటే అతడి నిజమైన ఎత్తు ఎంత మీటర్లలో? 2.4, 3.6, 1.8, 4.8. ఆన్సర్ 1.8. 5 మీటర్ల పొడవు ఉన్న నిచ్చెన గోడకు ఎటవాలుగా ఉంది. ఆ నిచ్చెన తాకే గోడ భాగం ఎత్తు 4 మీటర్లు. నిచ్చెన పాదం గోడ నుంచి ఎన్ని మీటర్ల దూరంలో ఉంది? 4, 5, 3, 6. ఆన్సర్ 3. ఒక గోపురం నేలమట్టం నుంచి 300/√3 మీటర్ల దూరంలో నిలబడ్డ ఒక మనిషి గోపుర పై భాగాన్ని చూసినప్పుడు 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తే ఆ గోపురం ఎత్తు ఎంత మీటర్లలో? 300√3, 300√3, 300, 300/√3, 900. ఆన్సర్ 300. వరుస డిస్కౌంట్లు 40%, 20%లకు సమానమైన ఒక డిస్కౌంట్ ఎంత? 48%, 30%, 52%, 60%. ఆన్సర్ 52%. ఒక వస్తువును 960 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది. అయితే ఆ వస్తువు కొన్న ధర ఎంత? 600 రూపాయలు, 900 రూపాయలు, 800 రూపాయలు, 700 రూపాయలు. ఆన్సర్ 800 రూపాయలు. జై శ్రీరామ్. మిగతా ప్రశ్న జవాబులు మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.